కొత్త జిల్లాల డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్ని డిస్ట్రిక్ట్స్ గా అనౌన్స్ చేస్తారన్న ప్రచారంతో జిల్లాల నేతలు అలర్ట్ అవుతున్నారు. తమ ప్రాంతాల్ని జిల్లాలుగా చేయాలని సెక్రటేరియట్ కి క్యూ కడుతున్నారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల డిమాండ్ ఊపందుకుంది. జిల్లాలోని ముఖ్య నేతలు తమ తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటిస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. వీటికి తోడు తెరపైకి మరికొన్ని జిల్లా కేంద్రాలను తీసుకొస్తున్నారు నేతలు. జిల్లాల ఏర్పాటుపై సిఎస్ రాజీవ్ శర్మ కమిటీ స్టడీ చేస్తోంది. జిల్లాల పునర్విభజన ఎలా చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తోంది కమిటీ. తమ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సిఎస్ కమిటీని కలిసేందుకు జిల్లాల నేతలు క్యూ కడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని జిల్లా చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు సెక్రటేరియట్లో సిఎస్ రాజీవ్ శర్మను కలిశారు. కొత్తగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో యాదాద్రిని కలపొద్దని కోరారు. యాదాద్రినే జిల్లాగా ప్రకటించి ఆలయాన్ని మరింత డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది మా డిమాండ్. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు ప్రకటించారు, కొత్త జిల్లాలు చేస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తిరుపతి కంటే మించి అన్ని అంగులు ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. లక్ష్మీనరసింహ దేవాలయం కూడా ఆ స్థాయికి ఎదగాలంటే తప్పకుండా దీన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాట. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ సిఎస్ ను కలిశారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలని, ప్రజలందరికీ అనుకూలంగా ఉండేలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు గద్వాలను జిల్లా కేంద్రంగా చేస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. ఇటువంటి స్టేట్మెంట్ రాకుండా, ఇటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గద్వాలను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి జిల్లాగా గద్వాలని ప్రకటించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇవే కాకుండా మరికొన్ని జిల్లాలు తెరపైకి వస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని జనగాం, కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లాంటి ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.